mile in fog patches and showers early Friday, but improving to greater than 6 miles on Friday morning. Stars shining bright above me. ఫస్ట్ గా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ముందుగా 3 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొన్నిగా ఆనియన్స్, ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతాకు వేసుకోవాలండి. ఇవి బాగా వేగనివ్వాలి. వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టమాటోస్ ఇలా పొడవుగా చాప్ చేసుకొని వేసేసుకోవాలండి. టమాటోస్ అనేటివి బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత బాగా మగ్గి ఫ్రై అవుతుందో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది బాగా చిక్కగా గ్రేవీ లాగా ఉంటుంది. ఈ కొబ్బరి పౌడర్ బాగా ఆయిల్లో వేగనివ్వాలి అండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందామండి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మన మసాలా అనేది పీసెస్ కి బాగా పట్టేంత వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం అనేది వేసేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నామండి.
ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. మన కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దించేసుకుందాం.